అంతకుముందు కేజీఎఫ్ సిరీస్తో కన్నడ స్టార్ హీరో యష్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. ఇక బాలీవుడ్లో ఎంతో పేరున్న రణవీర్ సింగ్ గత సంవత్సరం దురంధర్ గ్రాండ్ సక్సెస్తో దేశమంతటా సినీ ఫ్యాన్స్ను ఆకర్షించారు. ఇప్పుడు వీరిద్దరి సినిమాలు మార్చి 19వ తేదీన రిలీజ్ అవుతూ సినీ ఫ్యాన్స్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రణవీర్ సింగ్ను 1000 కోట్ల క్లబ్లో నిలిపిన దురంధర్ మూవీకి సీక్వెల్గా దురంధర్ 2 చిత్రం వస్తోంది. అదే రోజున యష్ హీరోగా రూపొందిన టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ రిలీజ్ అవుతోంది. ఓ సౌత్ పాన్ ఇండియా మూవీతో నార్త్ పాన్ ఇండియా పిక్చర్ పోటీ పడుతూ ఉండటంతో ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ నెలకొంది. యష్ టాక్సిక్తో రణవీర్ సింగ్ దురంధర్ 2 పోటీ పడుతూ ఉండటం విశేషమే. నార్త్ పాన్ ఇండియా మూవీస్తో సౌత్ పాన్ ఇండియా పిక్చర్స్ ఢీకొన్న సందర్భాలున్నాయి. అంతెందుకు యష్ తన కేజీఎఫ్ 1తో 2018 డిసెంబర్ 21వ తేదీన ఏకంగా షారుఖ్ ఖాన్ జీరోతో పోటీ పడ్డారు. జీరో పరాజయం పాలైంది. కేజీఎఫ్ 2 విడుదలైన 2022 ఏప్రిల్ 14వ తేదీన తెలుగువారి హిందీ సినిమా జెర్సీ, మరో హిందీ చిత్రం ఆపరేషన్ రోమియో రిలీజ్ అయ్యాయి. అప్పుడు కూడా కేజీఎఫ్ 2దే పై చేయిగా నిలిచింది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ హీరోగా వస్తున్న సినిమా టాక్సిక్. అందువల్ల ఈసారి యష్ బాలీవుడ్ మూవీ దురంధర్ 2తో ఎలా తలపడతాడో అన్న ఆసక్తి ఉత్తరాదిన సైతం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటు టాక్సిక్ అటు దురంధర్ 2 ప్రచారం మోత ఉంటుందని అందరూ భావించారు. అయితే మార్చి 19వ తేదీకి పట్టుమని నెల రోజులు కూడా సమయం లేదు. అయినా ఈ 2 చిత్రాల ప్రచారం ఊపందుకోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. టాక్సిక్ సినిమా 600 కోట్ల రూపాయలతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఇందులో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి మలయాళ స్టార్ కూడా ఉన్నారు. అందువల్ల టాక్సిక్ను ఎలా ఉన్నా చూసేస్తారన్న ధీమా మేకర్స్లో ఉంది. ఇక గత ఏడాది దురంధర్ ఏకైక 1000 కోట్ల చిత్రంగా నిలిచింది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కారణంగా దురంధర్ 2కు కూడా ఎక్కడా లేని క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీ బడ్జెట్ 250 కోట్లే. ఎందుకంటే దురంధర్ 2 భాగాలు కలిపి 475 కోట్ల వ్యయం అయిందని బాలీవుడ్ టాక్. ఒకే రోజున పాన్ ఇండియా మూవీస్గా వస్తోన్న టాక్సిక్, దురంధర్ 2లో ఏ సినిమాది పై చేయి అవుతుందో అన్న ఆసక్తి నెలకొంది. అయితే పెట్టుబడి రాబడి లెక్కలు వేస్తే దురంధర్ 2కే పై చేయి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమవుతుందో చూడాలి మరి.